పోరాటాలకు పురిడిగిట్టుగానే కాదు, తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలోనూ జగిత్యాల గడ్డకు ప్రత్యేక చరిత్ర ఉంది. రాజకీయ చైతన్యానికి మారుపేరుగా నిలిచే ఆ నియోజకవర్గం ఇప్పుడు అగ్నిపర్వతంలా రగులుతోంది. ఒకప్పుడు డాక్టర్ గా ప్రజల మనసు గెలిచిన నాయకుడు ఒకవైపు, 4 దశాబ్దాల రాజకీయ అనుభవంతో కాంగ్రెస్ జెండాను గుప్పెట్లో మోస్తున్న ఉద్దండుడు మరొక వైపు. మునుపెన్నడూ లేని విధంగా జగిత్యాల రాజకీయ ముఖ చిత్రం ఇప్పుడు సంక్లిష్టమైన మలుపు తిరిగింది. ఇక్కడ జరుగుతోంది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కాదు, నైతికతకు రాజకీయ మనుగడకు జరుగుతున్న యుద్ధం. డాక్టర్ సంజయ్ కుమార్ నిష్ణాతుడైన నేత్ర వైద్యుడు, మృదు స్వభావి. వైద్యుడి నుంచి రాజకీయ నాయకుడి దాకా ఆయన ప్రస్థానం ఆసక్తికరం. 2014లో స్వల్ప ఓటమితో మొదలైన ఆయన పయనం 2018, 2023లో వరుస విజయాలతో శిఖరాగ్రానికి చేరింది. ప్రజలు ఆయన మంచితనాన్ని నమ్మారు. బీఆర్ఎస్ పార్టీ ఆయనకు రాజకీయ భిక్ష పెట్టింది. కానీ 2023 ఎన్నికల ఫలితాల తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సంజయ్ కుమార్ వేసిన అడుగులు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించాయి. అభివృద్ధి మంత్రం పఠిస్తూ సంజయ్ అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే జెండా మార్చాలని డాక్టర్ సంజయ్ చెబుతున్నా ప్రజల్లో మాత్రం అనుమానాలు ముసురుకుంటున్నాయి. తన రాజకీయ ఎదుగుదలకు కారణమైన బీఆర్ఎస్ పార్టీని నమ్మిన నాయకత్వాన్ని కష్టకాలంలో వేడడం వ్యూహాత్మక తప్పిదమా, రాజకీయ మనుగడ కోసం అనివార్యమా అన్న చర్చ ఊపందుకుంది. రాజకీయాల్లో తలపండిన జీవన్ రెడ్డి రూపంలో ఆ సెగ మొదలైంది. కాంగ్రెస్ పార్టీకి జగిత్యాలలో జీవన్ రెడ్డి జీవనాడి. 4 దశాబ్దాల పాటు పార్టీని కంటికి రెప్పలా కాపాడితే వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేయడం ఆయన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. పార్టీలో తన ప్రాధాన్యంపై జరుగుతున్న అవమానాలపై పదే పదే ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చిన జీవన్ రెడ్డి చివరికి తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. గత నెల 25న కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన రాజీనామా ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక సంచలనంగా మారింది. సంజయ్ వర్గం వర్సెస్ జీవన్ రెడ్డి వర్గాల మధ్య పోరు ఇప్పుడు వీధులకెక్కింది. ఇది కేవలం ఇద్దరు నాయకుల మధ్య గొడవ కాదు, సిద్ధాంతానికి స్వార్థానికి మధ్య జరుగుతున్న ఫైట్లా కనిపిస్తోంది. పార్టీ కోసం రక్తం చిందించిన వాళ్లం మేము, పదవుల కోసం పార్టీలు మారే వాళ్లు మాకు నాయకులా అని జీవన్ రెడ్డి వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. ఈ అంతర్గత పోరు జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీని నిలువునా చీల్చేసేలా ఉంది. మృదు స్వభావిగా పేరుపడ్డ పొలిటికల్ డాక్టర్ చుట్టూ ఇప్పుడు వివాదాల సుడిగుండం ముసురుకుంది. జీవన్ రెడ్డి సంధిస్తున్న ఆరోపణలు సామాన్యమైనవి కావు. 100 కోట్ల రూపాయల విలువైన మున్సిపల్ భూమి కబ్జాకు గురైందని, దానికి ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయని జీవన్ రెడ్డి నిలదీస్తుంటే సంజయ్ డిఫెన్స్ లో పడిపోయారు. కేవలం భూ కబ్జాలే కాదు, పట్టణాభివృద్ధిలోనూ వైఫల్యాలు కనిపిస్తున్నాయి. యావర్ రోడ్డును విస్తరణలో జాప్యం, సొంత మిత్రుల ప్రయోజనాల కోసం ప్రజలను ఇబ్బంది పెడుతున్నారన్న విమర్శలు సంజయ్ గ్రాఫ్ను డౌన్ చేస్తున్నాయి. నూకపల్లి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల కన్నీళ్లు సంజయ్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. అధికారం చేతిలో ఉన్నా సామాన్యుడికి ఫలాలు అందడం లేదన్న అసంతృప్తి జగిత్యాల వాసుల్లో కనిపిస్తోంది. రాజకీయాల్లో నాయకుడి బలం ఆయన వెనకుండే కార్యకర్తలు. కానీ సంజయ్ పరిస్థితి ఇప్పుడు అయ్యవారికి చదువు రాదు, శిష్యులకి నిద్ర రాదు అన్నట్టుంది. చుట్టూ స్వార్థపరులే తప్ప కష్టకాలంలో అండగా నిలిచే కేడర్ లేకపోవడం సంజయ్ పెద్ద బలహీనతగా చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ నుంచి భోగ శ్రావణి వంటి నేతలు విమర్శలు గుప్పిస్తున్నా వాటిని తిప్పికొట్టే నాథుడే కరువయ్యారు. అధికార పార్టీలో ఉన్నా ఆయనంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని అంటున్నారు. జీవన్ రెడ్డి వర్గం బలోపేతం అవుతుంటే సంజయ్ వైపున్న నాయకులు ఒక్కొక్కరు జారిపోతున్నారు. వారిని కాపాడుకోవడానికి కార్పొరేషన్ పదవులను ఆశ చూపడం తప్ప సంజయ్కి వేరే దారి లేకుండా పోయింది. అటు కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకోలేక, ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలను దగ్గరకు తీసుకోలేక ఆయన పరిస్థితి రెండింటికి చెడ్డ రేవడిలా మారిపోయిందని నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. జగిత్యాల నేల వెన్నుపోటు రాజకీయాలను ఎప్పుడూ సమర్థించలేదు. సంజయ్ కుమార్ ఇప్పుడు ఒక సంధి కాలంలో ఉన్నారు. నిధులు లేని ప్రభుత్వం, తోడు లేని క్యాడర్, నమ్మకం లేని ప్రజల మధ్య ఆయన ప్రయాణం ముళ్లబాటలా మారింది. ఒకవైపు అనుభవం, ప్రజాబలం ఉన్న జీవన్ రెడ్డి, మరోవైపు అధికారం ఉన్న ఒంటరైన సంజయ్. ఈ పోరులో చరిత్ర ఎవరి వైపు నిలుస్తుందనేది ప్రశ్నగా ఉంది. వైద్యుడిగా వేల మందికి కంటి చూపునిచ్చిన డాక్టర్కి రాజకీయ భవిష్యత్తు మాత్రం అస్పష్టంగానే కనిపిస్తోందనేది అక్షర సత్యం. జగిత్యాల రాజకీయాల్లో సంజయ్ నిజం చెప్పలేక, వైఫల్యాలను దాచుకోలేక సతమతమవుతున్నారు. మరి రాజకీయ చదరంగంలో ఆయన చివరికి ఏ పావులా మిగిలిపోతారన్నదే పెద్ద ప్రశ్న.